Minister for Animal Husbandry. అధ్యక్ష గౌరవ శాసనసభ్యుల అధ్యక్ష చిన్నారెడ్డి గారు, గీతారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, రాజయ్య గారు, కృష్ణయ్య గారు డిమాండ్స్ మీద అధ్యక్ష వారి యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలు మరి సూచనల్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా ఈ డిపార్ట్మెంటు సంతోషకరమైనటువంటి విషయం అధ్యక్ష. 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఈ వర్గాలకు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి మరి ఏదైతే వెటనరీ డాక్టర్స్ ఈ రిక్రూట్మెంట్ విషయంలో వేకెన్సీస్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివే 161 ఉద్యోగాలు మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో భర్తీలు చేయడమే కాకుండా డెఫినెట్గా రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా రిక్రూట్ చేయాలని చెప్పి, ఎందుకంటే మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ వర్గాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు కేటాయింపులు కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది అధ్యక్ష. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇంకా కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేయాలన్నటువంటి ఆలోచనతోని మన ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఒక 489 ఖాళీలు ఉంటే ఇది కూడా త్వరగతిన పూర్తి చేయడానికి మనం కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. డెఫినెట్గా ప్రభుత్వ కాన్సన్ట్రేషన్ కూడా మీరు గడిచిన ఈ 2-2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు అధ్యక్ష. మరి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ఏదైతే పశువులకు సంబంధించి మరి గొర్రెలకు కానివ్వండి, మేకలకు కానివ్వండి, ఈరోజు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయానికి వచ్చినప్పుడు మెడిసిన్ విషయంలో కానివ్వండి, అయితే ఒకవైపున గోపాలమిత్రుల సేవలను కూడా ఉపయోగించుకుంటూ, రెండోది రాబో కాలంలో కూడా మొబైల్ వెహికల్స్ అధ్యక్ష. ఇది కూడా భారతదేశంలో ఒక చరిత్ర కాబోతుంది అధ్యక్ష. 100 నియోజకవర్గాలకు 100 వెహికల్స్ ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా ఎంతో కాలం లేదు అధ్యక్ష, మే మాసంలోనే వస్తున్నాయని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి ఆ మొబైల్ వెహికల్ ఏదైతే సంచార వైద్యశాల అందులో ఒక డాక్టర్ కానివ్వండి, కాంపౌండర్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఇవన్నీ మరి వారి యొక్క ఎక్కడైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇచ్చి వెళ్ళి సర్వీసెస్ చేయాలనేటువంటి సంకల్పంతో మనం ఆర్డర్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా పశు వైద్య కళాశాలలకు కూడా మనము ఒక 25 కోట్ల బడ్జెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే కల్తీ పాల గురించి పెద్దలు చెప్పినారు, మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి వాళ్ళు కూడా యాక్షన్స్ తీసుకుంటారు అధ్యక్ష. మరి ఆ విషయంలో కూడా మనం సీరియస్గా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే పశువులకు రకరకాల రోగాలు రావడం మూలాన మరి గాలికుంట వ్యాధి కానివ్వండి, బొబ్బాయి వ్యాధి కానివ్వండి, అదేవిధంగా బ్లూ టంగ్ వ్యాధి కానివ్వండి, మరి ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు సంవత్సరానికి మరి టీకాలు వేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ గాలుకుంట వ్యాధి అనేది గత అనేక సంవత్సరాల నుంచి వస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం మరి గాలుకుంట వ్యాధి లేకుండా చూడాలనేటువంటి సంకల్పంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే 1,40,00,000 రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టుకోవడం, మరి గడిచిన ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా మరి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా దీనికి అవేర్నెస్ కోసం ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని మరి ప్రజలలో అవేర్నెస్ కూడా తీసుకురావడానికి మనం ఆ కార్యక్రమాన్ని
ఇప్పటికే 6,281 మరి ఈ ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మరి అవేర్నెస్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వైద్యశాలలకు తగినంతగా పొదుపువాపు కానివ్వండి, పాము కానివ్వండి, కుక్కచాటు మరి ఈ యొక్క వ్యాక్సిన్ల విషయంలో కూడా అధ్యక్ష మరి ప్రభుత్వం ఈ విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు VBRI లైసెన్స్ లేకున్నా కానీ ఆల్టర్నేటివ్గా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి ఎప్పటికప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద డిపార్ట్మెంట్ అధ్యక్ష మరి అగ్రికల్చర్ తర్వాత దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంటు మరి 60 సంవత్సరాల నుంచి నోచుకోలేక ఆ డిపార్ట్మెంట్ కూడా అధ్యక్ష మీకు అందరికీ తెలుసు. గతంలో ఇక్కడ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ ఎట్లా అధ్యక్ష రాజకీయ పార్టీలో పొలిటికల్ కంపన్షన్ ఉంటే ఎవరికైనా అత్యవసరంగా ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలంటే ఇది ఇచ్చి వదిలిపెడుతుండే అధ్యక్ష. దీని దగ్గర బడ్జెట్ లేకపోయే, మరి దీని గురించి పట్టించుకున్న వాళ్ళు లేకపోయే. కానీ ఈరోజు ఈ నిండు శాసనసభలో మరి చేపల గురించి కానీ గొర్రెల గురించి కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం రావడం, ప్రతి వాళ్ళు కూడా దీని గురించే ఈ బడ్జెట్ ఈ సమావేశాలు కూడా ఖాళీ గొర్రెల గురించే చేపల గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే బయట ఉన్నటువంటి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు మాకు స్వాతంత్రం వచ్చిందనే విధంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా బయటికి పోయినా కానీ ఏది మాట్లాడినా గొర్రెల గురించి చేపల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దానికంటే గర్వకారణం ఇంకోటి ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మరి 4,000 కోట్ల రూపాయలతోని మరి ఏ విధంగా చేస్తారన్నటువంటి ఆలోచనను కూడా గౌరవ సభ్యులు మరి క్వశ్చన్ అవర్లో కానివ్వండి, బడ్జెట్లో కానివ్వండి, ఇప్పుడు పద్దుల మీద కూడా మాట్లాడారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం ఒక పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మరి అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి అంటే ఇప్పటికే మనకు ఒక 6 రాష్ట్రాలకు మన టీమ్స్ అని పంపించినాం అధ్యక్ష. ఈరోజు ఓన్లీ ఒక అధికారులే కాకుండా అధికారులతో పాటు ఆ సంఘాలకు సంబంధించిన ఆ సొసైటీలకు సంబంధించిన ప్రతినిధులను కూడా పంపించినాం అధ్యక్ష. ఎందుకంటే ఏ గొర్రెలు కొంటే బాగుంటుంది అనేది మన వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ఇప్పటికే మనకు ఉన్నటువంటి బ్రీడ్స్ దక్కన్ కానివ్వండి, నెల్లూరు బ్రాండ్ మరి ఇవైతే బాగుంటాయి. అయితే ఇవి అందుబాటులో ఉంటాయా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది మిత్రులు మాట్లాడారు. ఎందుకంటే 84 లక్షల గొర్రెలు తీసుకురావాలనేటువంటి ఆలోచన 2 సంవత్సరాలలో. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఒక పకడ్బందీగా ప్రణాళికతో ముందుకెళ్తుంది అధ్యక్ష. అయితే కలెక్టర్ల ఆధ్వర్యంలో చేయాలనేటువంటి ఒక సంకల్పం, గతంలో ఉన్నటువంటి సొసైటీలు మరి ఆ సొసైటీల ద్వారా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ జనరల్ బాడీ పెట్టుకున్న తర్వాతనే కొత్త వాళ్ళని చేర్చుకోవాలి. మరి అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. ఫెడరేషన్ ద్వారా సొసైటీలను ఎగ్జిస్టింగ్ సొసైటీలు అదే విధంగా ఉంచి మళ్ళీ ఫెడరేషన్ ద్వారా అంటే ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్క సొసైటీలో ఉన్న మెంబర్సే కాదు, ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి మేలు జరగాలి అనేటువంటి సంకల్పంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఈరోజు యూనిట్ కాస్ట్ కూడా 1,25,000 రూపాయలు, ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్. మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదే కాకుండా మనకు ఫారెస్ట్లో కానివ్వండి, ఇంతకుముందు ఫారెస్ట్లో మేత కోసం ఇబ్బందులు అయితే మన ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మరి ఆ ప్రాంతంలో కూడా మరి మేత కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం హరితహారం కింద ఖర్చు చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈరోజు ఎన్సిడిసి విషయంలో కూడా మిత్రులు రామచందర్ రెడ్డి గారు మాట్లాడినరు, మొన్న మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది అధ్యక్ష 1998వ సంవత్సరం. ఆ రోజు ఈ కార్యక్రమం కింద 398 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. అంటే 20 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో సొసైటీలు ఏర్పాటు చేసుకొని కన్నులకు ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయా అనేటువంటి విధంగా. కానీ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ గ్యారెంటీ అడిగింది అధ్యక్ష. కానీ గతంలో పాలకులు కనికరించలే. మేమేంది గ్యారెంటీ ఇచ్చేదని చెప్పి ఉండడం మూలాననే ఈ ప్రాజెక్టు వెనుకబడి 20 సంవత్సరాల తర్వాత నేను ఈ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎన్సిడిసి ఈ విధంగా ఉన్నది, బట్ కౌంటర్ గ్యారెంటీ అడుగుతున్నంటే ఈ బిడ్డలందరూ మన బిడ్డలే కదా, నేనే ఇస్తా వాళ్ళకి గ్యారెంటీ అని ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన తర్వాత ఈ డబ్బులు రిలీజ్ అయ్యాయి అధ్యక్ష.